అనుక్షణం ప్రజల పక్షం NN5 న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. నేతనలకు చెందిన సెటిల్మెంట్ ల్యాండ్ ను మాజీ ఎమ్మెల్యే తెలుగుదేశం పార్టీ నేత కబ్జా చేస్తున్నాడని మదనపల్లి ఎమ్మెల్యే షాజహాన్ బాషాకు మొరపెట్టుకున్న బాధితులు. మదనపల్లిలో గంజాయి విక్రయించే ముఠా సభ్యులు 4 అరెస్ట్. 20 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్న పోలీసులు. టైమ్ స్లాట్ టికెట్ ఇప్పిస్తామని శ్రీవారి మెట్టు ప్రాంతానికి భక్తులను తరలింపు. శ్రీవారి భక్తులను నిలువు దోపిడీ చేస్తున్న ఆటో వాలాలు. బర్డ్స్ వ్యాధి పట్ల ప్రజలను అప్రమత్తం చేయండి. కౌన్సిల్ సమావేశంలో పాల్గొన్న ఎమ్మెల్యే షాజహాన్ బాషా. పట్టణ అభివృద్ధికి మరిన్ని నిధులు తెస్తానని హామీ. కబ్జాదారుల నుండి మా భూమిని కాపాడండి. బాధితులు ధర్నా రాస్తారోకో. ఆగ్రహ వేసలతో ప్రహారీ పలకల ధ్వంసం. భూమిలోకి ప్రవేశం. ఇక డీటెయిల్స్ చూస్తే చేనేత కార్మికులకు సంబంధించిన భూమిని మదనపల్లి మాజీ ఎమ్మెల్యే అధికార పార్టీ నాయకులు కబ్జా చేశారంటూ బాధితులు నేడు మదనపల్లి ఎమ్మెల్యే షాజహాన్ బాషా ఇంటి వద్ద ఎమ్మెల్యేను కలిసి తమ బాధను వెళ్లబుచ్చుకున్నారు. మదనపల్లి పట్టణం బీకే పల్లికి చెందిన 423లో 2 లెటర్ సంబంధించి 2 ఎకరాల 20 సెంట్లు సంబంధించి 75 ప్లాట్లకు సంబంధించిన బాధితులకు 1997 నుంచి రిజిస్ట్రేషన్లు కొనసాగుతున్న ఈ సంవత్సరం మాజీ ఎమ్మెల్యే రిజిస్టర్ చేసుకుని తమ ప్లాట్లను చదును చేస్తూ కంచె ఏర్పాటు చేస్తున్నారని ఆరోపించారు. తమకు న్యాయం చేయాలని వారు విన్నవించారు. లేని పక్షంలో యువ నాయకులను కలిసి తమ గూడును వెరబోసుకుంటామని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో బాధితులు పాల్గొన్నారు. అడిగిందో రికార్డ్ చేసుకోండి. ఏందినా ఇది లక్షలు లక్షలు పెట్టింది. భూమి ఏమన్నా రబ్బర్ పెరిగినట్టు పెరుగుతారా? 2 ఎకరాలు లేఅవుట్ ఉంటుంది. ఏమన్నా ప్లాస్టిక్ ఇది సాగినట్టు సాగిస్తారా? దీనికి ఏమన్నా అట్లా ఏమైనా ప్రోగ్రామ్ ఉంటే చెప్పండి. అందరూ మనం చాలా మంది బ్యాంక్ లో లోన్ ఉంది. నేను కొనుక్కోలేక అప్పు చేసి మేమంతా చేనేత కార్మికులమే లోన్ తెచ్చుకున్నాం. ఇంకా ఆ లోన్ కూడా తీరలేదు. ఆ లోన్ అలానే ఉండట్లే ఉంటే పూసాలని కొట్టేసి చెట్లు కాల్చేసి మొత్తం కంచేస్తే మేము మా కన్ను మేము కాలేజీ నాయకులు మేము కొట్టుకుంటే వాళ్ళే మా పట్ల కొట్టి మేము ఎవరిని అడగల్లా? ఇప్పుడు మేము ఇన్నేళ్ళు ఒక ప్రభుత్వంలో నష్టపోయినాం. ఈ ప్రభుత్వం వస్తే మాకన్నా తల్లి ఇది క్లియర్ కట్. తుమ్మలపాటి రమేష్ గారు, మాజీ రమేష్ గారు వాళ్ళు వచ్చేసి మేము ప్లాట్ల కింద 20 ఏళ్ల క్రితమే రిజిస్టర్ చేసుకున్నాము. వాళ్ళు సాగు భూమి కింద ఎకరా 85 సెంట్లు అదే నెంబర్ మీద చేసుకున్నారు సార్. మాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాం సార్. సర్వే నెంబర్ అవన్నీ 423 2వ లెటర్ సార్. ఎకరా 85 సెంట్లు మాకున్నది, మాకు హక్కున్నది అని వాళ్ళు వచ్చినారు సార్. ఇప్పుడు మేము 20 ఏళ్ల క్రితమే కొన్నాము. కొంతమంది అమ్ముకున్నారు, కొంతమంది కట్టుకుంటూ ఉన్నారు, ఇంకా కొంతమంది అట్లే ఉన్నాయి. కట్టుకోవాలని ప్రయత్నం చేస్తూ ఉంటే అంత లోపల వాళ్ళు వచ్చేసి జేసీబీలు పెట్టి కంచె ఇస్తూ ఉన్నారు. దానికోసం మాకు న్యాయం చేయాలని కోరుతాం. అడుగున్నాం సార్. లేదు మీరు ఏదైనా తీసుకుని రండి అన్నారు సార్. మాకు కె వెంకటరమణ పేరు ఉంటే కన్నా మేము రాము అన్నారు. కె శ్రీనివాసులు వాళ్ళ పేరు ఉంటే రామని చెప్పినారు. మదనపల్లిలో గంజాయి విక్రయించే ముఠా అరెస్ట్. 20 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్న పోలీసులు. మదనపల్లిలో గంజాయి విక్రయిస్తున్న ముఠాను అరెస్టు చేసినట్లు మదనపల్లి డీఎస్పీ కొండయ్యనాయుడు తెలిపారు. జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు ఐపీఎస్ ఆదేశాల మేరకు తనతో పాటు రాయచోటి క్రైమ్ సీఐ చంద్రశేఖర్, మదనపల్లి 2వ పట్టణ సీఐ రామచంద్ర, 1వ పట్టణ సీఐ ఎరిసావలి, మదనపల్లి రూరల్ సర్కిల్ సీఐ సత్యనారాయణ, క్రైమ్ పార్టీ ఎస్ఐ రామకృష్ణారెడ్డి, క్రైమ్ సిబ్బంది మరియు ఐడి పార్టీ సిబ్బంది మూకుముడిగా దాడులు జరిపి చంద్ర కాలనీ సమీపంలోని మసీదు వద్ద అనుమానాస్పద స్థితిలో బ్యాగ్లో నిల్వ ఉంచిన గంజాయితో 3 పట్టుబడినట్లు చెప్పారు. వారిని సోదాలు చేయగా 20 కిలోల గంజాయి లభించడంతో సీజ్ చేసి నిందితులను పోలీస్ స్టేషన్కు తరలించి విచారణ అనంతరం వారిపై కేసు నమోదు చేసి శనివారం అరెస్టు చేసినట్లు డీఎస్పీ తెలిపారు. అరెస్ట్ అయిన నిందితుల్లో మదనపల్లి గురుకుల పాఠశాల సమీపంలోని లక్ష్మీనగర్లో ఉండే ఆవుల చెవిటోడు అలియాస్ వెంకటేశ్వర్లు, భార్య ఆవుల భాగ్య అలియాస్ భాగ్యమ్మ, ఆవుల అనిల్, ఆవుల శివమ్మ ముఠాగా ఏర్పడి గంజాయి విక్రయిస్తుండగా అరెస్టు చేసినట్టు డీఎస్పీ తెలిపారు. గంజాయి
ఇతర మాదక ద్రవ్యాలు చట్ట వ్యతిరేకమైన కార్యక్రమాలకు సంబంధించిన సమాచారం ఉంటే పోలీసు వారికి తెలియజేయాలని, సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని తెలిపారు. తాలూకా రూరల్ సిఐ మరియు ఎస్ఐ రహీముల్లా తర్వాత సిసిఎస్ సిబ్బంది అంతా కలిసి మన మదనపల్లిలోని చంద్ర కాలనీ పైన దృష్టి పెట్టి అక్కడ క్షుణ్ణంగా తనిఖీ చేసినప్పుడు ఆ చంద్ర కాలనీలో కాపురం ఉంటున్న ఆవుల భాగ్యమ్మ, ఆవుల అనిల్, తర్వాత శివమ్మ ఈ ముగ్గురిని అనుమానాస్పదంగా ఉన్నందువల్ల వాళ్ళ ఇంట్లో తనిఖీ చేయగా భాగ్యమ్మ ఇంట్లో దాదాపు 20 కేజీల యొక్క గంజాయి ప్యాకెట్లు, చికెన్ ప్యాకెట్లు వాళ్ళని క్షుణ్ణంగా విచారించిన మీద వీళ్ళు ఎక్కడి నుండి తెచ్చినారంటే వైజాగ్ నుంచి తెచ్చామని చెప్పారు. అందువల్ల ఈ కేసులో ముద్దాయిల్ని అరెస్ట్ చేసి వాళ్ళ వద్ద నుండి గంజాయి స్వాధీనం చేసుకోవడం అయింది. అదేవిధంగా ఈ కేసులో ఈ గంజాయి తరలించలో ఎవరెవరు ఉన్నారనే దానిపైన కూడా ఇంకా వాళ్ళ యొక్క డేటాను, సిడిఆర్స్ అన్ని వెరిఫై చేస్తున్నాము. అంతేకాకుండా ఈ ముద్దాయిలకు సంబంధించిన ఆస్తులు ఉన్నా కూడా వాళ్ళ అటాచ్మెంట్ కోసం మేము తహసీల్దారు తర్వాత సబ్ కలెక్టర్ సార్తో సంప్రదించడం జరిగింది. వీళ్ళు ఉండే ఆస్తులు కూడా అటాచ్ చేయడానికి ఈ కేసులో ఇప్పుడు ఎస్పీ గారు ఉత్తర్వుల మేరకు ప్రప్రథమంగా ఈ కేసులో ఆస్తులు కూడా అటాచ్కి ఇచ్చాము. ఈ కేసు నెంబర్లు అన్ని ఇస్తే సారు తహసీల్దార్ గారు చేస్తామన్నారు. అంతేకాకుండా ఈ కేసులో అత్యంత ప్రతిభ కనబరిచినటువంటి క్రైమ్ సిఐ గారు వాళ్ళ సిబ్బంది, టూటౌన్ సిఐ గారు వాళ్ళ సిబ్బందిని కూడా ఎస్పీ సార్ గారు ప్రత్యేకంగా అభినందనలు తెలిపినారు. ఇంకా కూడా ఈ గంజాయిలో పాల్గొన్న వారికి అందరికీ ముఖ్యంగా మా పోలీసు వాళ్ళ నుంచి హెచ్చరిక ఏంటంటే ఎవరైనా కానీ మదనపల్లి పట్టణంలో గంజాయి విక్రయిస్తున్నట్లుగా తెలిసే వారిపైన మున్సిపల్ చైర్పర్సన్ మనోజారెడ్డి అధ్యక్షతన శనివారం నిర్వహించిన మదనపల్లి మున్సిపల్ సమావేశానికి ఎమ్మెల్యే షాజహాన్ బాషా ముఖ్య అతిథిగా విచ్చేశారు. మర్యాద పూర్వకంగా కౌన్సిల్ శాసనసభ్యుడు షాజహాన్ బాషాకు ఘన స్వాగతం పలికారు. సభను ప్రారంభించిన చైర్పర్సన్ నేటి సమావేశానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన షాజహాన్ బాషాకు ధన్యవాదాలు తెలిపారు. మున్సిపల్ వైస్ చైర్మన్ జింకా వెంకట చలపతి, వైసీపీ కౌన్సిలర్ టపాసులు కాజా మాట్లాడుతూ 4 రోజులలో మహాశివరాత్రి పండుగ రాబోతుందని, మున్సిపల్ పరిధిలోని ఆలయాల ప్రాంగణంలో పారిశుద్ధ్య పనులు చేపట్టి ప్రజలకు సౌకర్యాలు కల్పించాలని కోరారు. మార్చి నెలలో రాబోతున్న రంజాన్ సందర్భంగా మసీదులు, పరిసర ప్రాంతాల్లో పరిశుభ్రతను కాపాడేందుకు చర్యలు చేపట్టాలని సూచించారు. సమావేశంలో 16 వార్డు కౌన్సిలర్ రాజేష్ మాట్లాడుతూ తమ వార్డులో అభివృద్ది కార్యక్రమాలు చేపట్టకుండా మున్సిపల్ కమిషనర్ ప్రమీల పక్షపాతం చూపిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సీనియర్ కౌన్సిలర్ కరీముల్లా రాబోయే వేసవిలో నీటి ఎద్దడి నివారణ కోసం మున్సిపల్ అధికారులు చర్యలు చేపట్టాలని కోరారు. సభను ఉద్దేశించి ఎమ్మెల్యే మాట్లాడుతూ బర్డ్ ఫ్లూ వ్యాధి తెలుగు రాష్ట్రాలలో తొందరగా వ్యాపిస్తుందని, దీని పట్ల మున్సిపల్ అధికారులు జాగ్రత్తలు పాటించాలని, మాంసము, చికెన్ దుకాణాల వద్ద పరిశుభ్రతను పాటించే విధంగా వ్యాపారస్తులపై నిఘా పెట్టాలని సూచించారు. రాబో మహాశివరాత్రి, రంజాన్ పండుగ సందర్భంగా ఆలయాలు, మసీదులు వద్ద పరిశుభ్రత పరచాలని, వేసవి సందర్భంగా నీటి ఎద్దడి తలెత్తకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని, కేంద్ర ప్రభుత్వం వాటర్ గేట్ పథకానికి శ్రీకారం చుట్టబోతుందని, 325 కోట్ల రూపాయలతో మదనపల్లి నుండి కుప్పం వరకు ప్రతి పల్లకి వాటర్ ట్యాంక్ నిర్మించి తాగునీటి సౌకర్యం కల్పించేందుకు త్వరలో టెండర్లు పిలుస్తున్నారని, దీని పట్ల హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో కమిషనర్ ప్రమీల, వైస్ చైర్మన్లు జింకా వెంకట చలపతి, నూర్ అజాం, కౌన్సిలర్లు ప్రసాద్ బాబు, రాజేష్, తులసి, రామకృష్ణ, మొబీనా, ఫర్జాన్, రఫీ, శివయ్య, వెంకటరమణ, ఎస్వి రమణ, కరీముల్లా, మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు. వాటర్ సప్లై మొత్తం 35 వార్డులు సమ్మర్ స్టోరేజ్ ట్యాంకులు నింపుతూ ప్రతి 2వ రోజు నీళ్లు ఇచ్చేటట్టుగా 3,000 కోట్ల రూపాయలతో మదనపల్లి నుంచి కుప్పం వరకు సెకండ్ ఫేజ్, ఫస్ట్ ఫేజ్ వచ్చి ఏదైతే తంబాడపల్లి, అదేవిధంగా పీలేరు, అదేవిధంగా రాయచోటి ఆల్రెడీ ఉంది, ఇంకా మిగతా గ్రామాలు ఇవన్నీ ఇస్తూ ముఖ్యమంత్రి గారు ఇచ్చారు. టెండర్లు ఈ నెలలో పిలవబోతున్నారు. శాశ్వత నీటి పరిష్కారం ఈ కాన్స్టిట్యూన్సీస్ కి కాబోతున్నారు. చరిత్రలో ఎప్పుడు ఇంత పెద్ద యాక్షన్ ప్లాన్ లేదు. ఇది మొట్టమొదటిసారిగా ఇస్తున్నారు. ఇదే కాకుండా చెత్త పన్ను ఏదైతే గత ప్రభుత్వం చెత్త పన్ను పెట్టిందో ప్రభుత్వం దానిని క్యాన్సిల్ చేసి
ఒక జీవో కూడా ఇవ్వడం జరిగింది. ఈ రోజు నుంచి చెత్త పన్ను మనం కలెక్ట్ చేయకూడదు రెడ్డి గారు. ఇదే కాకుండా సమస్యలు ఇప్పుడు వచ్చే వేసవి కాలానికి ఎదుర్కోవడానికి పూర్తి స్థాయిగా ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేసుకోవాలి. ఎక్కడ కూడా కానీ వేసవి కాలానికి మనము ప్రతి 3వ రోజు లేట్ అంటే 3 రోజుల గ్యాప్ 4వ రోజు నీళ్ళు ఇచ్చేటట్టుగా ఉండాలా. పూర్తి స్థాయిగా అధికారులు డి గారు అదేవిధంగా కన్సల్ట్ ఇంజనీర్స్ మీరు ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేయండి. ఒక ABCD అని చెప్పి ఒక 4 డివిజన్ గా డివైడ్ చేసి ఎక్కడెక్కడ ఇప్పుడు మన సీనియర్ కౌన్సిలర్ గారు కడిమలాల్ గారు చెప్పినట్టు అదేవిధంగా వైస్ చైర్మన్ గారు చెప్పినట్టు ఇవన్నీ మీరు యాక్షన్ ప్లాన్ తయారు చేసుకోవాలా. పూర్తి స్థాయిగా ఒక మన దగ్గర యాక్షన్ ప్లాన్ ప్రోగ్రామ్ ఎక్కడ కూడా ఇప్పుడు ఏదైనా వాటర్ సప్లైలో 2 ఇంచీల కన్నా తగ్గి ఈల్డ్ ఉంటే అక్కడ ఎక్కడైనా వీక్ ఉందంటే ఆటోమేటిక్ గా మనము ఒక ఇమీడియట్ గా పోర్ట్ చేయాలంటే ఒక ఆమోదం తీసి పెట్టుకోవాలి. ఇదే కాకుండా ఈవినింగ్ ఫాగింగ్ కంపల్సరీ అయిపోయింది. ఈ ఏదైతే ఎన్విఆర్ లేఅవుట్ కౌన్సిల్ ఆమోదం తీసుకొని తర్వాత మనం పేపర్ నోటిఫికేషన్ ఇచ్చి అదేవిధంగా ఓపెన్ యాక్షన్ అనేది కండక్ట్ చేయబడటం జరిగింది మేడం. ఆ ఓపెన్ యాక్షన్ కండక్ట్ చేసే రోజు కూడా మనం ఓపెన్ గానే మీడియా పర్సన్స్ అందరికీ కూడా ఈ ఓపెన్ యాక్షన్ కి పిలవడం జరిగింది. దీనిలో కొంతమంది మీడియా మిత్రులు కూడా రావడం జరిగింది. అదేవిధంగా ఆ రోజు యాక్షన్ అయిపోయిన తర్వాత కూడా మనం ప్రెస్ నోట్ ద్వారా ఎవరెవరు పార్టిసిపేట్ చేశారు, ఎన్ని షాపులు అజెండా ఆమోదం తెలిపేసి బయలుదేరి వెళ్ళిపోతాను అధ్యక్ష. వెళ్ళిపోతానే మేడం అయిపోయిందని చెప్పి వెళ్ళిపోతారు అధ్యక్ష. మా సమస్యలు వాటిలో ఉండే సమస్యలు మేము కొందరు చించుకొని అలిసినా ఏ పెట్టినా ఏమన్నా చేసుకోను. నా వల్ల ఇంకా నేను చేస్తా, నీ వల్ల ఇంకా నువ్వు చేసుకోనట్టుగా ఈ కౌన్సిల్లో జరుగుతాను అధ్యక్ష. సాక్షాత్ ఎమ్మెల్యే గారి ముందరే నేను సమస్యలు లేవదీస్తాను అధ్యక్ష. మా వార్డుకు సంబంధించిన కలవట్లేనంటే మా వార్డుకు సంబంధించిన అంబేద్కర్ గారు ఇచ్చింది రాజ్యాంగం ఇచ్చింది అధికారం. మీరేమనుకోద్దండి, నేను మా సౌకర్యాన్ని ఇప్పుడు ఎమ్మెల్యే గారు సౌకర్యం అంటాను, మీరేమన్నా ఎమ్మెల్యే గారిని సౌకర్యం మీరు ఎమ్మెల్యే గారు గెలిచారు. నియోజకవర్గంలో 54 పంచాయతీలు 35 వార్డులో ఎక్కడైనా ఓటు తేదీ ఇది ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు జీవో ఇచ్చి ప్రజాప్రతినిధులు 1వ తేదీ ప్రజలు ఎదుర్కోండి, మన పార్టీ మన గవర్నమెంట్ చేస్తున్న మంచి పని ఇది, మనం పెన్షన్ పెంచాము వాళ్ళ దగ్గర ఏదో జిల్లాలో ఏదో మీరు కూడా బాగా నియోజకవర్గం తెలుస్తున్నారు. ఇప్పుడు మీరు శాసనసభ్యులు మీరు కాకుండా సెకండ్ ప్లేస్ లో వచ్చిన ఇక్కడ మనం అవకాశాన్ని ఉపయోగించుకుంటున్నాం. ఇప్పుడు మనం ఒక శాస్త్రబద్ధమైనటువంటి వైఖరి ఏదైనా నీటి వినియోగానికి సంబంధించి మదనపల్లిలో మనకు ఎంత ప్రొక్యూర్మెంట్ వస్తా అంటే వాటర్. ఇప్పుడు ఎందుకంటే మనకుండే సోర్సెస్ ఒకటి కేవలం బోర్స్ మాత్రమే, మిగతా వాటర్ ఏదంటే ఇప్పుడు వేరే ఏం సోర్సెస్ ఉన్నాయంటే నాకైతే తెలుసు, అది కొంత వివరంగా చెప్తే బాగుంటుంది. మనకి కొత్తగా 35 వాటర్ సంబంధించి మదనపల్లి కట్టడానికి అవసరమైనటువంటి వాటర్ ఏ మేరకు కావాల్సి వస్తుంది, వినియోగం ఎంత డిమాండ్ అంటుంది, ఆ డిమాండ్ సరిపడ్డ వాటర్ అనేది ప్రొక్యూర్మెంట్ కబ్జాదారుల నుంచి మా భూమి కాపాడి న్యాయం చేయాలంటూ బాధితులు జాతీయ రహదారిపై బైఠాయించి ధర్నా రాస్తారోకో నిర్వహించారు. అంతేకాకుండా ఆగ్రహ వేశాలతో ప్రహరీ పలకలను ధ్వంసం చేసి భూమిలోకి ప్రవేశించారు. ఈ సంఘటన శనివారం కొరబలకోట మండలంలో జరిగింది. వివరాలు: మండలంలోని ఆంగల్లు పంచాయతీ మెట్స్ ఇంజనీరింగ్ కళాశాల సమీపంలో సర్వే నెంబర్ 220/4లో ఉన్న 5.5 ఎకరాల భూమిలో గతంలో ప్లాట్లు వేసి విక్రయించారు. ఈ నేపథ్యంలో కురబలకోట, మదనపల్లె, తిరుపతి, తంబలపల్లె తదితర ప్రాంతాలకు చెందిన 72 మంది ప్లాట్లను కొనుగోలు చేసి ఇళ్ల నిర్మాణాలు చేపట్టారు. అయితే కురబలకోట మండలం తమ్మచెట్లపల్లెకు చెందిన చెల్లా మోహన్, కడప జిల్లా పులివెందులకు చెందిన సతీష్లు తమ అనుచర వర్గంతో కలిసి గత వైసీపీ పాలనలో ఆ
భూమిని దౌర్జన్యంగా కబ్జా చేశారు. ముఖ్యంగా ఇళ్ల నిర్మాణాలను అడ్డుకుని సిమెంట్ పలకలతో ప్రహారీ ఏర్పాటు చేశారు. దీంతో భూమిలోకి వెళ్లేందుకు దారి లేక నిర్మాణాలను ఆపేశారు. పైగా కొనుగోలుదారులు తమ స్థలాలను కాపాడుకునేందుకు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇందులో భాగంగా కబ్జాదారుల నుంచి తమ భూమిని కాపాడి న్యాయం చేయాలంటూ పలుమార్లు జిల్లా, మండల స్థాయి అధికారులను కలిసి వినతి పత్రాలు అందజేసినా ఫలితం శూన్యం. కాగా ఎన్నాళ్లైనా భూమిలోకి రానియకుండా కబ్జాదారులు అడ్డుపడుతుండటంతో శనివారం బాధితులు ఆగ్రహించారు. స్థలం ఎదుటే ఉన్న జాతీయ రహదారిపై బైఠాయించి ధర్నా, రాస్తారోకో నిర్వహించారు. దీంతో గంటపాటు ట్రాఫిక్ కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ముద్దువేడు పోలీసులు అక్కడికి చేరుకుని ఆందోళనకారులకు సర్ది చెప్పినా వినకుండా ఆగ్రహావేశాలతో ప్రహారీ పలకలను ధ్వంసం చేసి భూమిలోకి ప్రవేశించారు. అలాగే ప్రత్యర్థులు అడ్డుకునే ప్రయత్నం చేసినా ఆందోళనకారులు లెక్క చేయలేదు. ఈ క్రమంలో ఇరు వర్గాల మధ్య గొడవ జరిగింది. ఈ సందర్భంగా బాధితులు మాట్లాడుతూ కబ్జాదారులపై చట్టరీత్యా చర్యలు తీసుకుని కొనుగోలు చేసిన భూములను తమకు అప్పగించాలంటూ ప్రభుత్వాన్ని కోరారు. ముఖ్యంగా న్యాయం కోసం ఏళ్ల తరబడి పోరాటం చేస్తున్నా ఎవరూ పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో ప్రభుత్వాన్ని వేడుకుంటున్నట్లు బాధితులు పేర్కొన్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి బాధితులకు న్యాయం చేయాల్సి ఉంది. మాకు 2018లో ఫ్లాట్ రిజిస్ట్రేషన్ చేసినప్పుడు చల్లా మోహన్ గారు వాళ్ళు ఏమన్నా మదనపల్లి సబ్ కలెక్టర్ ఆఫీస్ లో వచ్చి పిటిషన్ ఇవ్వాల్సింది. మాకు భూమి రిజిస్ట్రేషన్ అయింది. రిజిస్ట్రేషన్ అయిన తర్వాత వాళ్ళు వైసీపీ గూడాలు వెలిచి చల్లా మాధవ్ వాళ్ళు పరిగెత్తాడు పోతాడు. వాడు ఈ విధంగా మాకు ఇది చేసినాడు. కావలసి క్రియేట్ చేస్తున్నారు. ఒక ఆడవాళ్ళని అడ్డం పెట్టుకొని మమ్మల్ని గూండాలు అంటున్నారు. నేను ఒకరినే ఉండానని చెప్పేసి వీళ్ళు రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు, వీళ్ళు రాజు, అశోక్, ఈ సుభాన్ అనే వీళ్ళంతా కలిసి వీళ్ళంతా కలిసి 300 మంది వచ్చి నా పైన చర్య తీసుకొని నా కాంపౌండ్ బండను పలు విధాలుగా పగలగొడుతున్నారు. దీన్ని కఠిన చర్యలు తీసుకోవాల్సింది కానీ డిపార్ట్మెంట్ కానీ పలు విధాలుగా దీనిపైన చర్య తీసుకోవాల్సిందిగా ఇట్లా చూడండి ఏ విధంగా కొడుతున్నారు. బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు బందెల గౌతమ్ కుమార్ అధ్యక్షతన బాధ్యతలు చేపట్టిన అనంతరం తొలిసారిగా సోమవారం మదనపల్లికు రానున్నారు. ఈ సందర్భంగా బీఎస్పీ శ్రేణులు భారీ ర్యాలీ చేపట్టేందుకు సన్నాహాలు పూర్తి చేశారు. దేశంలో 3వ అతిపెద్ద జాతీయ పార్టీ అయిన బహుజన్ సమాజ్ పార్టీకి అతి చిన్న వయసులో ఆంధ్రప్రదేశ్ దేశానికి అధ్యక్షులుగా ఎన్నిక అవడం, మదనపల్లి ప్రాంతం నుండి మొదటిసారిగా ఒక జాతీయ పార్టీకి రాష్ట్ర అధ్యక్షులుగా బందెల గౌతమ్ కుమార్ ఎంపిక అవడం పట్ల స్థానికంగా ఆ పార్టీ శ్రేణులలోనే కాకుండా ఇతర వర్గాలు మరియు మదనపల్లి ప్రాంత ప్రజలలో ఆనందం వ్యక్తమవుతోంది. రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన తర్వాత మొదటిసారిగా బందెల గౌతమ్ కుమార్ మదనపల్లికి విచ్చేయించిన సందర్భముగా బహుజన్ సమాజ్ పార్టీ మదనపల్లి శాఖ ఆధ్వర్యంలో ఘన స్వాగతం పలకడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. బందెల గౌతమ్ కుమార్ సోమవారం ఉదయం 10 గంటలకు మదనపల్లి టౌన్ నక్కలదిన్నె మున్సిపాలిటీ బోర్డు వరకు చేరుకుంటారు. అనంతరం అక్కడి నుంచి ర్యాలీగా కాలనీ గేట్, పోస్ట్ ఆఫీస్, బెంగళూరు బస్టాండ్, టౌన్ బ్యాంక్ సర్కిల్, ఆర్టీసీ బస్టాండ్, అంబేద్కర్ సర్కిల్, గొల్లపల్లి అంబేద్కర్ సర్కిల్, మాయా బజార్, నీరుగట్టు వారిపల్లి, ఎన్టీఆర్ సర్కిల్ మీదుగా సొసైటీ కాలనీ, బీఎస్పీ కార్యాలయం వరకు నుండి గాంధీపురంలోని వారి స్వగృహం చేరుకుంటారు. ఈ కార్యక్రమానికి బీఎస్పీ శ్రేణులు, మదనపల్లి ప్రజలు, ప్రజా సంఘాలు, బహుజన నాయకులు అధిక సంఖ్యలో హాజరవుతారని బీఎస్పీ నాయకులు తెలిపారు. నిమ్మనపల్లి మండల తహసీల్దార్ గా బాధ్యతలు చేపట్టిన కోనేటి అమర్నాథ్ ను శనివారం జైభీం పార్టీ కన్వీనర్ కోనా భాస్కర్, భూమి సిద్స్ కుమార్, నిమ్మనపల్లి మండల నాయకులు యుగంధర్ రెడ్డి, తెలుగుదేశం పార్టీ నాయకులు మల్లికార్జున నాయుడు, తమ్మిశెట్టి రామకృష్ణ, గుత్తా సుధాకర్ నాయుడు, టీఎన్ఎస్ఎఫ్ నాయకులు ప్రభాకర్, కుమార్, మల్లి తదితరులు దుస్సాలతో ఘనంగా సన్మానించారు. టైం స్లాట్ టికెట్లు తీసి ఇస్తామని తిరుపతి నుంచి శ్రీవారి మెట్టుకు భక్తులను తరలింపు. ఒక్కో ఆటో డ్రైవర్ 5 లేక 7 మంది భక్తుల బృందం నుంచి 10,000 రూపాయలకు పైగా వసూళ్లు.
శ్రీనివాస మంగాపురం నుంచి శ్రీవారి మెట్టు చేరుకునే ఒక్కో భక్తుడి నుంచి 500 రూపాయలు వసూళ్లు. దీంతో శ్రీవారి మెట్టు మార్గం వద్దకు భారీగా చేరుకుంటున్న శ్రీవారి భక్తులు. మరోవైపు కార్లు, బస్సులలో తిరుపతి, తిరుమలకు చేరుకోకుండానే శ్రీవారి మెట్టు వద్ద భక్తులను నిలువు దోపిడీ చేస్తున్న ఆటో వాలాలో టైం స్లాట్ టికెట్లు తీసి ఇస్తామని తిరుపతి నుంచి శ్రీవారి మెట్టుకు భక్తులను తరలింపు. ఒక్కో ఆటో డ్రైవర్ 5 లేక 7 మంది భక్తుల బృందం నుంచి 10,000 రూపాయలకు పైగా వసూళ్లు. శ్రీనివాస మంగాపురం నుంచి శ్రీవారి మెట్టు చేరుకునే ఒక్కో భక్తుడి నుంచి 500 రూపాయల వసూళ్లు. దీంతో శ్రీవారి మెట్టు మార్గం వద్దకు భారీగా చేరుకుంటున్న శ్రీవారి భక్తులు. మరోవైపు కార్లు, బస్సులలో తరలి వస్తున్న భక్తులు. ఆటోలు, కార్లు, బస్సులు భారీగా చేరుకోవడంతో 6 కిలోమీటర్ల వరకు ట్రాఫిక్ జామ్. 3,000 టైం స్లాట్ టికెట్లు మాత్రమే జారీ చేస్తున్న టీటీడీ ఇప్పటికే 10,000కు పైగా చేరుకున్న శ్రీవారి భక్తులు. కేవలం 2 సెక్యూరిటీ సిబ్బంది మాత్రమే ఉండటంతో తొక్కిసలాట జరిగే ప్రమాదం. ఆటో డ్రైవర్లు స్వలాభం కోసం సామాన్య ప్రజలకు తప్పని తిప్పలు. తరలి వస్తున్న భక్తులు, ఆటోలు, కార్లు, బస్సులు భారీగా చేరుకోవడంతో 6 కిలోమీటర్ల వరకు ట్రాఫిక్ జామ్. 3,000 టైం స్లాట్ టికెట్లు మాత్రమే జారీ చేస్తున్న టీటీడీ ఇప్పటికే 10,000కు పైగా చేరుకున్న శ్రీవారి భక్తులు. కేవలం 2 సెక్యూరిటీ సిబ్బంది మాత్రమే ఉండటంతో తొక్కిసలాట జరిగే ప్రమాదం. ఆటో డ్రైవర్లు స్వలాభం కోసం సామాన్య భక్తులకు తప్పని తిప్పలు. ఇక్కడ ఆటోలు ఉన్నాయి, ఇక్కడ ఆపేసి ఇక్కడ నుంచి అక్కడ ఆటోలో ఎక్కించుకొని అటు వెళ్తున్నారు. ఇది ఒక దండ అయిపోయింది. మేము వచ్చి 2 గంటల నుంచి సామాన్య భక్తులు ఇక్కడ నీళ్ళు లేవు, లేదా వాష్రూమ్స్ లేవు, ఇక్కడ ఏం లేవు. ఇలా ఆపుతారని ముందు టీటీడీ వాళ్ళు కానీ ఎవరన్నా ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. ఏ ఇన్ఫర్మేషన్ లేదు ఇలా ఆపుతున్నారని. రైల్వే స్టేషన్లో దిగిన దగ్గర ఆటో వాళ్ళు స్టార్ట్ చేశారు. మంచిగా 200, 250 ఇక్కడ లేదు. మీరు శ్రీవారి మెట్టు దగ్గరికి వెళ్తే మీరు టోకెన్ వేస్తారు, ఇక్కడ ఫుల్ అయిపోయింది, మీరు ఎంతమంది ఉన్నారు ఏంటని ఒకటే దండ. అది తప్ప ఏం లేదు. ఇక్కడ అది అయితే మేము అందరికీ ఇచ్చుకోవాలి సార్ అని చెప్పి అంటున్నారు. వచ్చి 2 గంటలైంది, మేము చాలా ఇబ్బంది పడుతున్నాము. 2 గంటల నుంచి ఇదే పరిస్థితి. ఇక్కడ 10 నుంచి వదలట్లేదు. ఫుల్ రష్ ఉంటే చెప్పాలి, టీటీడీ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి సామాన్య భక్తులకి. లైవ్ ఉంది, మనకి ఛానల్ ఉంది, ఆ ఛానల్లోనే ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. శ్రీవారి మెట్టు దగ్గర ఇలా ట్రాఫిక్ జామ్ అయింది. ఇక్కడ అట్లీస్ట్ ఒక పోస్టు, 2 పోస్టులు ఇలా ఏదన్నా మీడియాలో వస్తాయి కానీ తెలియదు కదా. సామాన్య భక్తులు జాగ్రత్త పడతారు కదా. 2 గంటల నుంచి మేము ఇబ్బంది పడుతున్నాం కదా. ఇక్కడ 2 అవర్స్ అయింది మేము వచ్చి, బస్సు ఆగిపోయింది. ఏదో ఒకటి దీని మీద అయితే ఏదో ఒకటి అయితే టీటీడీ యాక్షన్ తీసుకోవాలని కోరుకుంటున్నాం. మాకు 5 గంటలకు బస్సు ఆడెత్తి ఇక్కడికి వచ్చి అక్కడికి 5:50 అయింది. అప్పటి నుంచి ఇదే తంతు జరగడం. ఒక బస్సు రావాలంటే 40 ఆటోలు రావాలి. మేము ఎక్కడ రావాలా? ఎక్కడ రావాలా? బస్సులో 100 మంది ప్యాసింజర్లు పెట్టుకొని చిన్న బెడ్లో వాళ్ళంతా ఎక్కడ రావాలని ప్రతిరోజు బేస్తవారం ఇదే టైము. మీడియా వాళ్ళ వల్ల ఆ టైం ఉంటున్నారు. మా వల్ల కాలాకుండా శ్రీవారి మెట్టు సర్వీస్ చేయాలంటే భలే ఇబ్బందికరంగా ఉంది సార్. నిమ్మనపల్లి ఎంపీడీఓ కార్యాలయంలో శనివారం మండల సర్వసభ్య సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మదనపల్లి శాసనసభ్యులు షాజహాన్ బాషా పాల్గొనడం జరిగింది. ఈ సమావేశం భాగంగా అన్ని శాఖల అధికారులు సర్వసభ్య సమావేశానికి హాజరు కావాలని తెలపడంతో కొన్ని శాఖ అధికారులు సమావేశానికి హాజరు కాలేదు. వెంటనే శాసనసభ్యులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ తక్షణమే ఆయా శాఖ అధికారులకు మెమో జారీ చేయాలని అధికారులు కోరడమైనది. అనంతరం గ్రామ పంచాయతీలో కార్యదర్శులు పనితీరుపై ఆరా తీశారు. రాబోయే రోజుల్లో నీటి కొరత అధికంగా ఏర్పడుతుందని, ఆయా గ్రామాల్లో తప్పనిసరిగా తాగునీటి బోర్లు సమస్య తలెత్తకుండా ముందు జాగ్రత్తగా పంచాయతీ కార్యదర్శులు ఉన్నత అధికారులతో కలిసి ఆయా గ్రామాల్లో త్రాగునీరు సమస్య లేకుండా చూడాల్సిన బాధ్యత ఉందన్నారు. గృహ నిర్మాణాలు, ఉపాధి హామీ పనులు, విద్యుత్ స్తంభాల ఏర్పాటు విషయం అధికారులతో చర్చించి ఎలాంటి సమస్యలు తలెత్తకుండా చూడాలని ఆయన కోరారు. అనంతరం వేగంవారిపల్లి పంచాయతీ పిల్లగోగులవారిపల్లెలో రమణారెడ్డి భార్య రమణమ్మ వెన్నెముక ఆపరేషన్పై అనారోగ్యంగా బాధపడుతున్న వారికి రాష్ట్ర ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా వారికి 52,000 రూపాయల చెక్కును శాసనసభ్యులు షాజహాన్ బాషా చేతుల మీదుగా వారికి అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ పరమేశ్వర్ రెడ్డి, తహసీల్దార్ అమర్నాథ్, ఎంపీపీ నరసింహులు, వైస్ ఎంపీపీ జయప్రకాష్ రెడ్డి, దేవేందర్ రెడ్డి, తెలుగుదేశం పార్టీ నాయకులు, మాజీ ఎంపీపీలు చిట్టప్పారెడ్డి, రెడ్డప్పరెడ్డి, తెలుగుదేశం పార్టీ నాయకులు, మాజీ ఎంపీపీలు చింతపర్తి రెడ్డప్పరెడ్డి, పారిజాత మల్లికార్జున, మీడియా కోఆర్డినేటర్ రాజన్న, వడ్డర సంఘం సభ్యులు సుధాకర్, సర్పంచులు మల్లప్ప, సుబ్రహ్మణ్యం, శ్రీవాణి, మాజీ సర్పంచులు రమణ, రఫీ, పంచాయతీల కార్యదర్శులు, ఆయా శాఖ అధికారులు, తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. నేను ఎక్కువ తాగేస్తారా?
ముందు అయితే అడిషనల్ బోర్ ఉండేది సార్. సెక్రటరీ గారు ఇప్పుడు జనాభాకి ఇవ్వాలంటే ఒక బోరు 2.5 ఇంచు కాదు 2 ఇంచులు వచ్చినా కూడా మనం ప్రతి 3 రోజులు నీళ్ళు ఇవ్వచ్చు. దానికి 2 సోర్సెస్ మిగతా ఆల్టర్నేట్ సోర్స్ ఏమైతే ఉంది 2 కూడా ఇదివరకు అయితే ఒకటే ఇచ్చాము సార్. వాళ్ళు డిమాండ్ ఎక్కువ ఉంది, మాకు సరిపోవట్లేదు. ఎన్ని రోజులు ఒకసారి ఇస్తున్నారు? ఒక 1 మంత్ నుంచి ఇస్తున్నాం సార్ ఎక్స్ట్రా సోర్స్. అచ్చా ఓకే. నెక్స్ట్ వచ్చి రిమన్పల్లి. అనుక్షణం ప్రజల పక్షం NN5 న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు బులెటిన్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.